బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసన మండలి సమావేశాల్లో గందరగోళం నెలకొంది. కాళేశ్వరం నివేదికపై సిబిఐ విచారణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. ఘోష్ కమిషన్ రిపోర్టు ప్రతులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చించివేశారు. ఘోష్ కమిషన్ బూటకమంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సభ్యులు జై తెలంగాణ నినాదాలతో మండలి దద్దరిల్లింది. రాహుల్ కు సిబిఐ వద్దు, రేవంత్ కు సిబిఐ ముద్దు అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నేతల ఆందోళనపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. గమనిస్తారు బీఆర్ఎస్ వైఖరి ఏ విధంగా బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అడ్డుకోవడానికి చేస్తా ఉన్నారు. బీసీలకు సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని రకాల అంశాలు తీసుకొని పోతుంటే ఎందుకు జరుగుతోందని అడుగుతున్నారు. రైట్, తెలంగాణ శాసన మండలి నివేదిక వాయిదా పడింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్సాల్ని ప్రధానంగా రెండో రోజు శాసన మండలి ప్రారంభమైన వెంటనే కూడా పలు బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టారు. అందులో ప్రధానమైంది పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లులు కాదు, మరికొన్ని పురపాలక సంఘానికి సంబంధించినటువంటి బిల్లులు ఉన్నాయి. అందులో వాటితో పాటుగానే అటు అలోపతి ప్రైవేటు రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా కొన్ని చట్ట సవరణ చేస్తూ బిల్లులను ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. వాటికి కూడా శాసన మండలిలో ఆమోదం పొందింది. అయితే ఈ శాసన మండలి రెండవ రోజు సమావేశాలు ప్రారంభమైన వెంటనే కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలందరూ కూడా ఆందోళన బాట పట్టారు. ప్రధానంగా నిరసన వ్యక్తం చేస్తూ కూడా వారు శాసన మండలిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి శాసన మండలి ముగిసేంత వరకు కూడా నిరసనలు కొనసాగిస్తూ అటు కాళేశ్వరం పైన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను అటు పోడియం వద్ద చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పోడియం వద్దకు చేరుకొని కూడా అక్కడ కాళేశ్వరం రిపోర్టును కూడా చించివేస్తూ పెద్ద ఎత్తున అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిబిఐకి వ్యతిరేకంగా కూడా ఈ యొక్క నినాదాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింపేస్తూ కూడా వెదజల్లుతూ నిరసన తెలిపారు. అంతేకాకుండా అటు కమిషన్ బూటకం అంటూ కూడా నినాదాలు చేశారు. సిబిఐతో దోస్తీ, బీజేపీతో కుస్తీ అనేటటువంటి ధోరణిలో కూడా కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తూ నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు రాహుల్ గాంధీ సిబిఐ వద్దంటున్నారు, రేవంత్ రెడ్డి సిబిఐ ముద్దంటున్నారు అనే కోణంలో కూడా నిరసనలు పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. శాసన మండలిలో చైర్మన్ పోడియం చుట్టుముట్టినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున సభ్యులు మాట్లాడకుండా కూడా పెద్ద ఎత్తున అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. వారు నిరసన తెలుపుతూ వారి యొక్క నిరసన ప్రదర్శన కొనసాగించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒకవైపు మంత్రులు బిల్లులను ప్రవేశపెడుతున్న సమయంలో కూడా నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా శాసన మండలి ప్రారంభమైన అప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా నిరసనలు కొనసాగిస్తూ నినాదాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా కాళేశ్వరం విచారణను అటు ఏకపక్షంగా చేపట్టింది కమిషన్ అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఒక ప్రగాఢుల ప్రదర్శనతో పాటుగానే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా సభను అడ్డుకునేటటువంటి ప్రయత్నం అయితే చేసిన నేపథ్యంలో అదే గందరగోళ పరిస్థితుల్లో కూడా సభను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొంత కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. నిరసన తెలిపేటటువంటి హక్కు మీకుంది, కాకపోతే మీ స్థానాలకు వెళ్లి మీరు ప్రొటెస్ట్ చేయండి, కానీ పోడియం వద్దకు రాకండి అనేటటువంటి సూచనలు కూడా చేసినారు. వాటిని కూడా లెక్క చేయకుండా పోడియం చుట్టుముట్టి వారి యొక్క నినాదాలు చేస్తూ వారి వద్ద ఉన్నటువంటి కాళేశ్వరం రిపోర్టు కాగితాలను కూడా వెదజల్లుతూ చించేస్తూ కూడా నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి అవుతుంది. ఈ నిరసనల మధ్యనే సభ కొనసాగిస్తూ కూడా అటు శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా శాసన మండలిలో రెండో రోజు ఈ యొక్క శాసన మండలి ప్రారంభమైన వెంటనే కూడా మంత్రులు ఆయా బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టారు. వెంటనే కూడా శాసన మండలి ఆమోదించింది. ఆ తర్వాత వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతూ నిరసన తెలుపుతూ నినాదాలు ఇస్తున్న నేపథ్యంలో కూడా శాసన మండలి నిరవధిక వాయిదా పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజు, ఇప్పటికే ఇటు కాళేశ్వరం నివేదికపై చర్చ లేకుండానే శాసన మండలి అనేది వాయిదా పడింది. సో దీనిపై ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కానీ ఏమని చెప్తున్నారు? మొదటి నుంచి శాసన మండలిలో ఎజెండాలో ఇటువంటి కాళేశ్వరం అంశానికి చర్చ పెడుతున్నామనేటటువంటిది ఎక్కడా చర్చ లేదు. కేవలం బిల్లులు అంతేకాకుండా కొన్ని అంశాలను కూడా చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎజెండాలో కూడా కాళేశ్వరానికి సంబంధించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెడతామని అటు శాసన మండలి స్పీకర్ ఎక్కడ తెలియపరచలేదు. ఆ ఎజెండాలో కూడా చర్చ లేదు. కాబట్టి కేవలం ఈ యొక్క బిల్లులకు ఆమోద ముద్ర వేయడంతో పాటుగానే
పలు బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఉన్నటువంటి 50% సీలింగ్ ఎత్తివేత, మరోవైపు ఈ యొక్క ఉన్నటువంటి 42% బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో దానిపైన కొంతసేపు సభలో చర్చ జరిగింది. ఆ తర్వాత కొందరు నేతలు ఈ కాళేశ్వరం రిపోర్టు పైన చర్చ పెట్టాలని కోరినప్పటికీ కూడా వాటిని ఎజెండాలో లేదు కాబట్టి నిర్వాధిక వాయిదా చైర్మన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. పుత్రుల విషయంలో కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష. ఇవాళ గీత కార్మికులకు మనము వైన్ షాపులలో రిజర్వేషన్ అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టే కాడ మా గీత కార్మిక మా గౌడ సోదరులకు అవకాశాలు కల్పించండి. ప్రైవేట్ కాంట్రాక్ట్ల దగ్గర అధ్యక్ష 42% రిజర్వేషన్ కాంట్రాక్ట్లు ఇచ్చే కాడ ఈ బీసీలకు ఇవ్వంగా ఏ చట్టం అడ్డుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. మీరు వాళ్ళని పైకి తీసుకురావడానికి మీ కళ్ళ ముందు అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇది చేయకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం 42% బీసీ రిజర్వేషన్ పేరుతోనే మమ్మల్ని తిప్పడం ద్వారా లాభం ఏముండదు అధ్యక్ష. మీరు చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మత్స్యకారుల హక్కులకు సంబంధించి మత్స్య సామాజిక వర్గాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు త్వరితగతిన ప్రయత్నం చేస్తామన్నారు అధ్యక్ష. అదెటుపోయిందో అయితే గొర్రెల స్కీమ్ ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 100 రోజుల్లోనే 2వ విడత గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు అధ్యక్ష. 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎటుపోయిందో గానీ ఇక్కడ మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో దోషులైనటువంటి వాళ్ళని ఇవాళ ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టలేకపోయింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తా ఉంది అధ్యక్ష. ఇక అలాగే వైన్స్ రిజర్వేషన్లు అధ్యక్ష. వైన్స్ ల విషయంలో 15% ఉండే గౌడ్లకు రిజర్వేషన్లు 25% పెంచుతామని చెప్పింది సార్ కామారెడ్డి డిక్లరేషన్ లో. కానీ ఇప్పటి వరకు పెంచిన దాఖలాలు లేవు సార్. మొన్న ఏదో నోటిఫికేషన్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు. అలాగే జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని కాంగ్రెస్ పార్టీ పేజ్ నెంబర్ 18 తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది సార్. ఇప్పటికి దానిపైన చర్చ లేదు, దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. అనేక మంది ఇప్పటికే ధర్నాలు అలాగే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి. అలాగే మున్నూరు కాపుల విషయంలో కూడా అధ్యక్ష మొట్టమొదటిసారిగా మంత్రివర్గంలో ఒక మున్నూరు కాపు బిడ్డ కూడా మంత్రిగా లేకుండా పోయింది అధ్యక్ష. అలాగే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలు పంపిణీ చేస్తామని చెప్పారు అధ్యక్ష. అది కూడా ఇప్పటి వరకు అతిగతి లేకుండా పోయింది అధ్యక్ష. ఇవాళ 42% రిజర్వేషన్లకు బేసిక్ గా టిఆర్ఎస్ పార్టీ ఫ్యూడలిస్టిక్ పార్టీ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇవాళ రిజర్వేషన్ల అంశం ఇక్కడ దానికి సంబంధించి పంచాయతీ రాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోట ఎత్తేస్తుంటే ఇవాళ టిఆర్ఎస్ కావాల్సుకొని సిబిఐ పేరు మీద కార్యక్రమం చేస్తా ఉంది. ఏందా ఆరోపణలు ఎదుర్కొంటే విచారణకి ప్రజాస్వామ్యంలో విచారణకు ఎదుర్కొని నిర్దోషిగా నిలబడాలి. విచారణకు వచ్చినోడే ఈ విధంగా ధర్నాలు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ మొత్తం సమాజం గమనిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఉన్న వైఖరి, బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా కనబడుతుందో చూస్తా ఉన్నాం. డెఫినెట్లీగా ఇది ప్రజలు గమనించాలి, తెలంగాణ ప్రజలంతా గమనిస్తారు. బీఆర్ఎస్ వైఖరి ఏ విధంగా అయితే బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు అడ్డుకోవడానికి చేస్తా ఉన్నారు. బీసీలకు సంబంధించి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని రకాల అంశాలు తీసుకొని పోతుంటే ఎందుకు జరుగుతోందని అడుగుతాను. ఏమైంది? కనీసం